మున్సిపాలిటీలో వచ్చేది ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ మొత్తం మనకి వెట్ వేస్ట్ 24 టన్స్ పర్ డే వస్తుంది సార్. అలాగే డ్రై వేస్ట్ వచ్చేసి 17 టన్స్ పర్ డే వస్తుంది సార్. ఎర్లీ మార్నింగ్ మన శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైలీ 4:30 నుంచి శానిటేషన్ స్టార్ట్ చేస్తారు సార్. డైరీ డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్తారు. వెళ్ళిన వేస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని సపరేట్గా హౌస్ హోల్డ్ ఇండివిజువల్గా 2 బిన్స్ పెట్టుకొని సపరేట్గా ఇస్తున్నారు సార్. వేస్ట్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, శానిటరీ ఉంటే శానిటరీ వేస్ట్ ఇస్తున్నారు సార్. అలాగే ప్రజెంట్ మనం 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే వచ్చాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ మా మున్సిపాలిటీలో. సో 4 డస్ట్ బిన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఇలా మనకి శానిటేషన్ వర్కర్స్ కలెక్ట్ చేసిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా డంప్ యార్డ్కి తెస్తున్నాం సార్. వెట్ వేస్ట్ని మనం బైలింగ్ చేసేసి ఆ వెట్ వేస్ట్ మొత్తాన్ని సపరేట్గా స్టోర్ చేస్తున్నాం సార్. రిమైనింగ్ వెట్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ మనం మీకు మిషనరీ ఇప్పుడు చూపిస్తాను సార్. ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. గుంటూరు ఈ ఆటోస్ వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారితో సంభాషిస్తారు. గుంటూరు ప్లీజ్ రెస్పాండ్. కొండపల్లి మ్యూట్ చేసుకోండి. గుంటూరు ప్లీజ్ రెస్పాండ్. సార్ am I audible సార్? క్యారీ ఆన్. సార్ నమస్కారం సార్. నేను గుంటూరు కలెక్టర్ మాట్లాడుతున్నాను సార్. ఈరోజు తమరి చేతుల మీదుగా 25 ఈ ఆటోలు అదేవిధంగా 6 రోడ్ స్వీపింగ్ మెషిన్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాం సార్. ఈరోజు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మన యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు సార్. ఐ రిక్వెస్ట్ సార్ టు గివ్ హిస్ రిమార్క్ సార్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు క్యారీ ఆన్. సార్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఆటోస్ కూడా చాలా బాగున్నాయి. సో లాంగ్ టర్మ్ గా మెయింటెనెన్స్, ఇప్పుడు ఇంతకుముందు మనకి గుంటూరులో ఆటోలు ఉన్నా కూడా అవన్నీ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ మెకానిజంలో వాళ్లే మెయింటైన్ చేసే విధంగా చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్. వీఆర్ హోప్ఫుల్. ఇప్పుడు మాకు 25 ఇచ్చారు, త్వరలో 200 వరకు వస్తాయి అంటున్నారు. వస్తే గుంటూరు చాలా బాగా అవుతుంది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వెరీ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ప్రోగ్రామ్. ఎంపీ గారు మీరు పోటీలో ఉండాలి, మీ గుంటూరు బాగా ఉండాలి. దీంట్లో ఈరోజు అవార్డ్స్లో వచ్చిందా గుంటూరు? గుంటూరు లేదు ఈరోజు అవార్డ్స్లో. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేలు వెనకబడిపోయారు. ముందు ఐ లవ్ గుంటూరు అనే బోర్డు పెట్టి మీరు కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేయాలి. మీ ఊరిని మీరు ప్రేమించాలి, మీ ఊరికి మీరు సేవ చేయాలి, మీరు లీడ్ చేయాలి. గుంటూరు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ కూడా ఇది రిమైండర్. కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ లీడర్షిప్, ప్రజలు ముగ్గురు కలిసి ప్రతి ఒక్క ఊరిని రేటింగ్ కూడా వేస్తాం. మీ ఫోటోలు కూడా పెడతాం పక్కనే ఆ రేటింగ్ పక్కన. సార్ నమస్కారం సార్. హలో సార్. బ్రీఫ్ ఓన్లీ 1 minute. సార్ ఏం లేదు సార్, అదే బెస్ట్ ప్రోగ్రామ్ సార్. ఎందుకంటే ఈ ఆటోస్ అనేది చాలా రోజుల నుంచి వెయిటింగ్ లో ఉన్నాం. సో గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం, లోకల్ బాడీస్ కాకుండా గవర్నమెంట్ నుంచి ఇనిషియేట్ చేయడం, ఇట్స్ ఎ గుడ్ థింగ్ సార్. డెఫినెట్లీ ఇంకా బాగానే ఉంటాయి అన్ని. గవర్నమెంట్ ఇస్తే అన్ని బాగానే ఉంటాయి. తమరు ఊరు తిరగండి, ఇల్లు తిరిగి అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తప్పకుండా. విష్ ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. పెద్దాపురం ప్లాంట్ నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో సంభాషించడానికి సంసిద్ధంగా ఉన్నారు. పెద్దపురం ప్లీజ్ రెస్పాండ్. పెద్దపురం అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. పెద్దాపురం. సార్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్. నేను పెద్దాపురం మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను సార్. సార్ గట్టిగా మాట్లాడు సార్. ఈరోజు మనకి ఐఎస్డబ్ల్యూఎం ప్లాంట్ తమరి ద్వారా వర్చువల్ ఇనాగరేషన్కి కార్యక్రమం జరుగుతుంది సార్. దానికి మన గౌరవ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు సార్. ప్రజెంట్ మన టౌన్లో 25.5 టన్స్ వేస్ట్ జనరేట్ అవుతుంది సార్. దీంట్లో 9.7 టన్స్ డ్రై వేస్ట్ వస్తుంది సార్. అట్లాగే 15.3 టన్స్ వెట్ వేస్ట్ వస్తుంది సార్. ఇది ప్రస్తుతం మనకి మన వర్కర్స్ ద్వారా త్రూ ఇది కలెక్ట్ చేసినప్పటికీ మన ప్రాసెసింగ్ ఫెసిలిటీ లేకపోవటం వలన మనం మోస్ట్లీ దీనిలో డంప్ యార్డ్కి వెళ్ళటం జరుగుతుంది సార్. సో తమరు ఆదేశాల మేరకు ఈ పెద్దాపురం పట్టణానికి దాదాపు 40 టన్స్ కెపాసిటీ గల ప్లాంట్ని, ఐఎస్డబ్ల్యూఎం ప్లాంట్ని శాంక్షన్ చేశారు సార్. దీని ద్వారా మనకి పట్టణాన్ని నుంచి వచ్చే చెత్త మొత్తాన్ని కూడా
తడి చెత్త మరియు పొడి చెత్త కింద వేరు చేసి దీన్ని శాస్త్రీయంగా వాటిని ప్రాసెస్ చేసి తడి చెత్తని మాన్యూర్ కింద అలాగే పొడి చెత్తని రీసైక్లింగ్ చేసి మన టోటల్ పెద్దాపురం పట్టణంలో వచ్చే చెత్త మొత్తాన్ని దీని ద్వారా ప్రాసెస్ చేసుకొని ఈ పట్టణాన్ని జీరో వేస్ట్ అలాగే వేస్ట్ ఫ్రీ టౌన్గా తీర్చిదిద్దడానికి ఈ ప్లాంట్ ఎంతో దోహదపడుతుంది. ఓకేనా, గుడ్, ఆల్ ది బెస్ట్. అక్కడే చంద్రరాజప్ప గారు ఉన్నారు, వారికి కూడా అభినందనలు, అందరికీ అభినందనలు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు అభివృద్ధి మీద పెద్దపురం వచ్చారు, ఆ రోజు నీకు డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ప్రకారం మా సామాన్లు కూడా పెద్దపురం 2 మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. మీరు చెప్పినట్టు చెత్త సేకరణ ఉంది. ఒకటేమో మన 15 ఎకరాల మీద పెద్దది ఇమ్మని చెప్పారు, 15 ఎకరాలు ఇచ్చాను. ఆ ప్లాన్ కూడా బాగా 450 కోట్లు ఖర్చు పెడుతున్నారు, బాగా స్పీడ్గా అవుతుంది. అలాగే ఇలా డ్రైనేజీలు కూడా అన్ని డ్రైనేజీలు కూడా బాగు చేయడం, దీంతో డ్రైనేజ్ కూడా బాగు చేస్తున్నాం. మంచినీరు కూడా డైరెక్ట్గా అది ఈ జిల్లాలో సార్ ఏలేరు జిల్లా నుంచి డైరెక్ట్ గోదావరి నుంచి ఏలేరు జిల్లా నుంచి డైరెక్ట్గా పైప్ ద్వారా శంకుస్థాపన కూడా చేసేయండి. అది కూడా బ్రహ్మాండంగా ఉంది, అన్నీ బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ చంద్రరాజప్ప గారు. చంద్రరాజప్ప గారు చెప్పింది అక్కడ పెద్దాపురం ఏరియాలో సామర్లకోటలో ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తూ ఉంది, చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేది. దీనికి 400 నుంచి 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 18 నెలల్లో వస్తుంది. ఇప్పుడు ప్రారంభం మాత్రం సెగ్రిగేషన్కి వెళ్ళాం. ఫైనల్గా రాష్ట్రం అంతా 8 ప్లాంట్లు వస్తాయి. అవసరమైతే ఇంకోటి పెడతాం. మారుమూల ప్రాంతంలో కూడా ఉండే చెత్తని దీని ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి శాశ్వతంగా చెత్త నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, చాలా ముందుకు వచ్చే ల్యాండ్ కూడా ఇప్పించాడు. ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. మనస్ఫూర్తిగా చంద్రరాజప్పకి అభినందనలు, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Presentation of Operation Clean Sweep Awards to 9 municipal commissioners. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పాల్గొని పరిశుభ్రతను ఒక సామూహిక బాధ్యతగా మార్చడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం కేవలం చెత్త తొలగించడం మాత్రమే కాదు, ప్రజలలో పరిశుభ్రతపై ప్రాధాన్యతను పెంచి వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం, ప్రవర్తనలో శాశ్వత మార్పు తీసుకురావడం, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతను ఒక ఉద్యమంగా మార్చడం. క్లీన్ స్వీప్లో అంశాల వారి 20,000 నుండి 50,000 విభాగంలో శ్రీ ఎం సుభాష్ చంద్రబోస్ ఉయ్యూరు, 20,000 నుండి 50,000 కేటగిరీలో శ్రీ ఎం సుభాష్ చంద్రబోస్ ఉయ్యూరు, కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాసరావు కుప్పం నుండి శ్రీ శ్రీనివాసరావు, శ్రీమతి కృష్ణవేణి నిడదవోలు, $50,000 నుండి 3 లక్షల జనాభా పరిధిలో మచిలీపట్నం కమిషనర్ శ్రీ బాపిరాజు. మన జిల్లాకు గర్వకారణం. మనందరి హర్షధ్వానాలతో ఈ సంతోష సందర్భాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రీ బాపిరాజు, కమిషనర్ మచిలీపట్నం. శ్రీమతి ప్రమీల మదనపల్లి,